రైట్ ఇక బుల్జన్లో ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. మీరు నమ్మకంగా పనిలో పెట్టుకున్న వ్యక్తే మీ పాలిట యముడు కావచ్చు. విజయవాడ నగరంలో జరుగుతున్న వరుస నేరాలు ఇదే నిజాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న వలస కార్మికుల్లో పలువురు నేర చరిత్ర ఉన్నవారేనని, ఎలాంటి ఆధారాలను తీసుకోకుండా యజమానులు వారిని గుడ్డిగా నమ్మి పనిలో పెట్టుకుంటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. పగలు అమాయకంగా పనిచేస్తూనే రాత్రులు హత్యలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొండపల్లిలో జరిగిన మహిళా హత్యే దీనికి ప్రత్యక్షమైన సాక్ష్యం. నేరం చేశాక వారి వివరాలు లేకపోవడంతో సులభంగా తమ సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితికి యజమానుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని, ఇకపై ప్రతి ఒక్కరూ వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. ప్రస్తుతం విజయవాడలో ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. ఏదైతే వలస కార్మికుల నేపథ్యంలో వలస కార్మికులుగా వస్తున్నామంటూ కూడా ఏదైతే వేరు రాష్ట్రాల నుంచి ఇటు ఒరిస్సా, అదేవిధంగా నార్త్ స్టేట్స్ నుంచి వస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి ఇక్కడ స్థిరపడినట్టుగా కొన్ని ఏళ్ల పాటు ఇక్కడ ఉండి ఇక్కడ ఏదైతే ఎవరైతే వారు కార్మికులుగా వెళ్ళి అక్కడ పనులు చేస్తూ నిర్వహిస్తూ వస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి తర్వాత ప్రత్యేకంగా ఆ ఇంటి యజమానుల పైన దాడి చేయటం, ఆ ఇంటి యజమానులను ఎవరైతే హతమార్చడం వంటి ఘటనలు ప్రత్యేకంగా విజయవాడ నగరంలో చర్చనీయాంశంగా మారింది. 2 నెలల కిందట ఇదే కొండపల్లి ప్రాంతంలో ఒక మహిళను ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఇద్దరు ప్రత్యేకంగా ఆవిడని దాడి చేసి అదేవిధంగా మరణించే విధంగా కూడా హతమార్చినట్లు కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా అదేవిధంగా విజయవాడలో కొద్ది రోజుల కిందట ఏదైతే జరిగినటువంటి ఈ నక్సలైట్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకంగా వలస కార్మికుల్లాగా విజయవాడ ఆటోనగర్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అది ఎక్కువగా వలస కార్మికులు అదేవిధంగా కార్మికులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాన్ని ఈ కార్మికులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నటువంటి వీరందరూ కూడా అంటే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వారందరూ కూడా దీన్నే టార్గెట్గా చేసుకుని అటు నగదు అదేవిధంగా బంగారం ఎక్కువగా చోరీ చేస్తూ అక్కడ ఉండేటువంటి ఇంటి యజమానుల పైన దాడి చేసి వారిని హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో విజయవాడలో 4 నుంచి 5 సంఘటనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని నెలల కిందట ఒక మహిళని అదేవిధంగా తన కుమారుడు హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ ఒక తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని ఒక వ్యక్తికి అప్పచెప్పి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడికి ఉన్నటువంటి పని మనిషి సహకారంతో ఆ ఇద్దరు కూడా కలిసి ఆమెను హతమార్చినట్లుగా కూడా తెలుస్తుంది. అది విజయవాడలో పెద్ద చర్చనీయాంశంగా మారింది అప్పట్లోనే. అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రత్యేకంగా అటు యజమానులు ఎవరైతే వలస కార్మికుల్ని కావచ్చు వాళ్ళకి పని కల్పించేటువంటి సమయంలో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ఏదైనా సంబంధించినటువంటి ఒక గుర్తింపు కార్డును ప్రత్యేకించి తీసుకుని వారికి పోలీసు వారికి కూడా ఒక సమాచారం ఇస్తే కనుక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కూడా ఉండాలి. పోలీసులు కూడా దీనిపైన దృష్టి సారించట్లేదు. ఎందుకంటే గతంలో వలస కార్మికులు ఎవరైతే వస్తున్నారో వేరే రాష్ట్రాల నుంచి అటు రైలు మార్గం ద్వారానా లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి కావచ్చు మిగతా బస్సు మార్గం ద్వారా ఎలా వచ్చినా కూడా వీరిపైన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిఘా బృందం పనిచేసుకుంటూ వచ్చేది. ఎప్పుడైతే ఇటు హెడ్మా లాంటి ఒక నక్సలైట్స్ని ఎవరైతే హతమార్చినటువంటి తర్వాత కానీ వీటిపైన దృష్టి సాధించేటువంటి పరిస్థితి లేదు. కానీ తరచుగా ఇలాంటి ఘటనలు అటు దాడులు కావచ్చు హతమార్చినటువంటి తర్వాత బాధపడే కన్నా ఇప్పుడు ఇలాంటి చోట్ల పోలీసులు కొత్త అప్రమత్తంగా వ్యవహరించి వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వలస కార్మికులు కావచ్చు వారు ఎవరైతే పనులు కోసం ఇక్కడ పొట్ట చేతి పట్టుకుని ఇక్కడికి వచ్చేటువంటి నిజంగా పని చేసుకునే వాళ్ళు చాలామంది వస్తున్నారు. కానీ వాళ్ళ ముసుగులో వచ్చి ఇలా డబ్బు అదేవిధంగా నగదు మిగతా బంగారు ఆభరణాలు వీటిని చోరీ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిపైన ప్రత్యేకమైనటువంటి ఒక నిఘాను పెట్టాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైనతో పాటు అటు పని ఎవరైతే కల్పిస్తూ ఉన్నారో వారి యజమానుల పైన కూడా అదే విధమైనటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇలాంటి ఘటనలు ఏవి కూడా జరగకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరికి పని చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఆ హక్కును కాల రాయకుండా ఇలాంటి వారు చాలామంది ఆ ముసుగులో వచ్చి అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వాటిని నిరోధించడం కూడా అటు పోలీసుతో పాటు ప్రతి ఒక్కరిపైన కూడా బాధ్యత ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.